కేసీపీ షుగర్స్ ప్రథమ చైర్మన్ స్వర్గీయ వెలగపూడి మారుతీరావు 24వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నంద్యాల జిల్లా కాణాలపల్లె గ్రామంలో అన్నపూర్ణ పొదుపు సంఘం గ్రూప్ లీడర్ చేతివాటం ప్రదర్శించింది. సంతకాలు ఫోర్జరీ చేసి ₹1,00,000 కాజేసింది. గ్రూప్ సభ్యులు బ్యాంక్ అధికారులను ఆరా తీయడంతో విషయం బయటపడింది. మల్కాజ్గిరిలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. సఫిలగూడ మినీ ట్యాంక్ బండ్లో శానిటైజేషన్ సిబ్బందితో కలిసి రోడ్లు శుభ్రం చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సన్మానించారు. నంద్యాల జిల్లా వేల్పనూరులో చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి 16 తులాల బంగారం, 45,000 నగదును దొంగిలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా విజయనగరం ఎన్సీఎస్ వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే గజపతిరాజు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నూతన మద్యం విధానాన్ని రద్దు చేయాలంటూ 5వ ఆందోళన నిర్వహించింది. మద్యం షాపులు తెరిచి ఉంచే సమయం తగ్గించాలని, వారంలో ఒకరోజు డ్రై డే పాటించాలని వారు డిమాండ్ చేశారు. గాంధీ జయంతి అనగానే గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తారు. కానీ నిజామాబాద్ జిల్లా నర్సింగ్పూర్ గ్రామస్తులు మాత్రం గాంధీని దైవంగా భావిస్తూ నిత్యం పూజలతో దేశభక్తి చాటుకున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో హోప్ ఆసుపత్రిని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పార్థసారథి, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు హాజరయ్యారు. ఎల్బీనగర్ మన్సూరాబాద్లోని ప్రభుత్వాసుపత్రిలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఒంగోలులో మహిళా సంఘాలు ఆందోళన చేపట్టాయి. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని, మద్యం ప్రియులకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని ప్రభుత్వం చెప్పడం దారుణమని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లాలో గాంధీ జయంతి వేడుకల్లో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజలందరూ గాంధీ మార్గంలో నడవాలని సూచించారు. తిరుమల కల్తీనైపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు మద్దతుగా పాదయాత్ర చేశారు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. పీగన్నవరం పార్టీ క్యాంపు కార్యాలయం నుంచి శ్రీ భూ అలివేలుమంగ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వరకు పాదయాత్ర చేపట్టారు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన కోట్ల రూపాయల నష్టం తప్ప లాభం లేదన్నారు సిపిఐ రాష్ట్ర నేత రామచంద్రయ్య. గత ప్రభుత్వంలో వాలంటీర్లు చేసే పనిని ఇప్పుడు చంద్రబాబు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారంటూ మండిపడ్డారు. తిరుపతిలో గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహించారు. మహాత్మా గాంధీ పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు కలెక్టర్. 2 కిలోమీటర్ల వరకు రోడ్డుకు ఇరువైపులా చెత్తను ఏరువేసి శుభ్రం చేశారు. తిరుపతి ఎర్రచంద్రం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి దేశానికి గాంధీ చేసిన త్యాగాన్ని కొనియాడారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అక్రమంగా తరలిస్తున్న డీజిల్ ట్యాంకర్ను పట్టుకున్నారు పోలీసులు. యానాడ్ నుంచి కాకినాడకు తరలిస్తున్న 7,800 లీటర్ల డీజిల్ను సీజ్ చేశారు. ట్యాంకర్ డ్రైవర్ను అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని హెచ్చర్ల ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వ వైద్యాధికారిని బొడ్డేపల్లి మీనాక్షి, జిల్లా అడిషనల్ ఎస్పీ వివేకానంద పాల్గొన్నారు.